అందరికీ నమస్కారం అండి. తెలుగులో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వీడియో లెక్చర్ సిరీస్‌కి మీ అందరికీ స్వాగతం. ఈ పర్టిక్యులర్ లెక్చర్‌లో ఈ వీడియోలో మనం డేటా టైప్స్ అంటే ఏమిటి? వాటిలో ఎన్ని రకాలున్నాయి? డేటా టైప్స్ మనం మన ప్రోగ్రామ్స్‌లో ఎలా వాడతాం? డేటాని మనం ఎలా డిక్లేర్ చేస్తాం ఈ టైప్స్‌ని వాడి? అలానే చిన్న ప్రోగ్రామ్స్ డేటా టైప్స్ వాడి చిన్న ప్రోగ్రామ్స్ మనం ఎలా చేయాలనేది ఈ లెక్చర్‌లో మీకు వివరంగా చెప్పబడుతుందండి. ముందుగా మనం డేటా టైప్స్‌లో రకాల గురించి తెలుసుకుందాం. దానికి ముందు మీకు డేటా టైప్ అంటే ఏంటో తెలియాలండి. సో మొదట మనం డేటా టైప్ అంటే ఏమిటి? దానిలో ఎన్ని రకాలున్నాయి? వాటి గురించి ఈ పర్టిక్యులర్ లెక్చర్‌లో వివరంగా చెప్పబడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ లెక్చర్ అండి. ఎందుకంటే మనం ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కూడాను ఆ ప్రోగ్రామ్‌లో మనం మ్యానిపులేట్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్నే మనం డేటా అంటాం. డేటా అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్‌ని ప్లే చేస్తుందన్నమాట ప్రోగ్రామ్‌లో. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లైక్ మనం అడిషన్ ఆపరేషన్ చేయాలనుకోండి. అడిషన్ ఆపరేషన్ చేయాలి అంటే మనకు 2 ఆపరెండ్స్ కావాలి. ఓకే. 2 సంఖ్యలు కావాలి కదా! 2 సంఖ్యలు గాని, 2 డేటా ఐటెమ్స్ గాని, 2 ఇన్ఫర్మేషన్స్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ యూనిట్స్ అనేవి కావాలి. ఈ 2 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం డేటా అంటున్నాం అన్నమాట. ఓకే. ఈ ఇన్పుట్ మనం ప్రోగ్రామ్‌కి ఇచ్చేటువంటి ఇన్పుట్ ఏదైతే ఉందో దాన్ని డేటా అంటాం. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో ఈ డేటా అనేది డిఫరెంట్ టైప్స్‌లో ఉంటుందండి. ఈ ప్రోగ్రామ్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాతో డీల్ చేయొచ్చన్నమాట. ఎలాంటి డేటా అంటే ఇంటిజర్ డేటా. ఇంటిజర్ డేటా అంటే సపోజ్ డెసిమల్ నంబర్స్ అన్నమాట. నెగెటివ్ డెసిమల్ నంబర్స్ గాని, పాజిటివ్ డెసిమల్ నంబర్స్ గాని. అలానే క్యారెక్టర్ డేటా. క్యారెక్టర్స్ అంటే మనకు ఈ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదండీ! ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్, క్యాపిటల్ ఏ టు జెడ్ ఇట్లాంటివన్నమాట. లేదు ఒక స్పెషల్ సింబల్‌ని కూడా సింగిల్ కోట్స్‌లో పెడితే గనక మనం ప్రీవియస్ క్లాస్‌లో తెలుసుకున్నాం. వాటిని కూడా క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అనొచ్చు. అలానే ఈ ఫ్రాక్షనల్ నంబర్స్ ఉంటాయండి. అంటే ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ అంటాం మనం. డెసిమల్ పోర్షన్ ఉండేవన్నమాట. సో అట్లాంటి నంబర్స్‌తో కూడా మనం వర్క్ చేయొచ్చు. అలానే మనకు డబుల్ ప్రెసిజన్ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ కూడా ఉంటాయి. అంటే ప్రెసిజన్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత ఎక్కువ నంబర్స్ ఉంటాయండి. ఓకే. సో దానివల్ల ఏమిటంటే మనకు ప్రిసైజ్డ్ ఆన్సర్ అంటే మోర్ యాక్యురేట్ ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ సి ప్రోగ్రామింగ్‌కి వచ్చేసరికి మనకు సి ప్రోగ్రామ్స్‌లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాను వాడతామండి. వీటినే స్థూలంగా డేటా టైప్స్ అంటారు. ఓకే. మనం ఏ టైప్ ఆఫ్ డేటాను మన ప్రోగ్రామ్‌లో వాడుతున్నాం అనేది మనం క్లియర్‌గా స్పెసిఫై చేయాలి. మన ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు మన ప్రోగ్రామ్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటాతో వర్క్ చేస్తుంది? ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది? దాన్ని ఎలాంటి ఇన్ఫర్మేషన్‌గా ప్రాసెస్ చేస్తుంది? అనేది కీ పాయింట్ అండి ఇక్కడ. సో ఇది తెలియాలంటే మీకు సి ప్రోగ్రామింగ్‌లో ఉండేటువంటి డేటా టైప్స్ అనేవి తెలియాలి. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ప్రధానంగా డేటా టైప్స్‌ని 3 విభాగాలుగా విభజించారండి. అవేమిటంటే ప్రైమరీ డేటా టైప్స్ లేదా వీటినే మనం బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అని కూడా అంటాం. ఓకే. తర్వాతది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఈ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనేవి మనం డిఫైన్ చేసుకునేవి. అంటే ప్రోగ్రామర్ డిఫైన్ చేసేటువంటి డేటా టైప్స్. ప్రోగ్రామరు తనకు తానుగా కొన్ని డేటా టైప్స్‌ని డిఫైన్ చేసుకోవచ్చు. అట్లాంటి డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటాం. అలా కాకుండా ఇంకొక రకం కూడా ఉంది. అదేమిటంటే డిరైవ్డ్ డేటా టైప్స్ అన్నమాట. డిరైవ్డ్ డేటా టైప్స్ అనేవి బేసిక్‌గా ఈ ప్రైమరీ డేటా టైప్స్ నుంచి వచ్చినటువంటి డిరైవ్డ్ అంటే డెరివేషన్ ద్వారా వచ్చినటువంటి డేటా టైప్స్ అండి. అంటే ఈ ప్రైమరీ డేటా టైప్స్‌నే మనం కొన్ని కాంబినేషన్స్‌లో యాడ్ చేయడం గాని, కొన్ని కాంబినేషన్స్‌లో వాటిని తీసుకోవడం వల్ల మనకు ఈ డిరైవ్డ్ డేటా టైప్స్ అనేవి వస్తాయండి. సో మనకు 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి సిలో. ప్రైమరీ డేటా టైప్స్ దీనికే ఇంకొక పేరు ఏమిటంటే బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటాం. ప్రైమరీ డేటా టైప్స్ లేదా
బిల్ట్ ఇన్ డేటా టైప్స్, రెండవది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్, మూడవది ఏమొచ్చి డిరైవ్డ్ డేటా టైప్స్. నౌ ఇప్పుడు మనం డీటెయిల్డ్ గా ఈ పర్టికులర్ లెక్చర్ లో ప్రైమరీ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం అండి. సబ్సిక్వెంట్ లెక్చర్స్ లో మీకు యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అండ్ డిరైవ్డ్ డేటా టైప్స్ గురించి చెప్తాను. ఓకే, ప్రైమరీ డేటా టైప్స్ లో మనకు ఇందాక చెప్పాను కదా, దీన్ని బిల్ట్ ఇన్ డేటా టైప్ అని కూడా అంటాం మనం. దీంట్లో మనకు ప్రధానంగా 4 డేటా టైప్స్ ఉన్నాయండి. ఆ 4 ఏమిటంటే క్యార్, ఫ్లోట్, ఇంట్, వాయిడ్. ఓకే, సో మీరు ఇక్కడ స్లైడ్ లో చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తున్నాయి కదా ప్రైమరీ డేటా టైప్స్ 4 రకాలు. ఏమిటవి? క్యార్, ఫ్లోట్, ఇంట్, వాయిడ్. మీరు క్యార్ తీసుకుంటే కనుక క్యార్ లో మనకు అగైన్ సైన్డ్ అండ్ అన్సైన్డ్ రెండు ఉన్నాయన్నమాట. సైన్డ్ క్యార్ అండ్ అన్సైన్డ్ క్యార్. ఫ్లోట్ లోకి వచ్చేసరికి మనకు 3 టైప్స్ ఆఫ్ ఫ్లోట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, ఫ్లోట్, డబుల్, లాంగ్ డబుల్. ఇంట్కి వచ్చేసరికి మనకు సెవరల్ టైప్స్ ఉన్నాయండి. ఇంట్, లాంగ్ ఇంట్, అన్సైన్డ్ లాంగ్ ఇంట్, లాంగ్ ఇంట్, అన్సైన్డ్ లాంగ్ ఇంట్, షార్ట్ ఇంట్, అన్సైన్డ్ షార్ట్ ఇంట్. ఓకే, సో వీటిని మనం జనరల్ గా ఏమంటామంటే వీటిని క్వాలిఫైయర్స్ అంటారండి. అన్సైన్డ్ లాంగ్, షార్ట్, వీటిని క్వాలిఫైయర్స్ అంటారు. అంటే డిఫాల్ట్ ఇంట్ ని మనం మాడిఫై చేయాలి లేదా కస్టమైజ్ చేయాలి అనుకుంటే ఈ క్వాలిఫైర్స్ వాడి చేయొచ్చు అండి. అంటే దాని లెంత్ తగ్గించడం కానీ, ఇంటిజర్ తాలూకా లెంత్ తగ్గించడం కానీ, లేదు దాన్ని ఇంక్రీజ్ చేయడం కానీ ఈ క్వాలిఫైర్స్ వాడి మనం చేయొచ్చు అనమాట. అలానే మనకు వాయిడ్ అనేటువంటి ఇంకో డేటా టైప్ ఉందండి. సో ఫస్ట్ మనం ఇంటీజర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంటీజర్ అనే డేటా టైప్ ఏం చేస్తుందంటే ఇది ప్రధానంగా ఇంటీజర్ డేటాని, ఇంటీజర్ అంటే సహజ సంఖ్యలండి, మనకు నెగిటివ్ నెంబర్స్ నుంచి పాజిటివ్ నెంబర్స్ వరకు ఒక సర్టెన్ రేంజ్ ఉంటుంది అనమాట. ఆ రేంజ్ లో ఉండేటువంటి సహజ సంఖ్యలన్నింటినీ కూడా రిప్రజెంట్ చేయడానికి మనం రిప్రజెంట్ చేసేదే ఇంట్ అనమాట. ఇంట్ డేటా టైప్ అంటే మీరు డెసిమల్ నెంబర్స్ ని కానీ హెక్సాడెసిమల్ నెంబర్స్ ని కానీ యాడ్ చేయాలి, లేదు వాటితో ఏవైనా అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయాలంటే మనం తీసుకునే డేటా అనేది ఇంట్ టైప్ అయి ఉండాలి. ఓకే, సో జనరల్ గా ఈ ఇంట్ టైప్ అనేది 2 bytes ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుందండి. మీరు ఎప్పుడైనా ఒక ఇంటీజర్ వేరియబుల్ ని డిక్లేర్ చేస్తే ఆ ఇంటీజర్ వేరియబుల్ 2 bytes ఆఫ్ మెమరీ, 2 బైట్ల మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఒక ఇంటీజర్ వేరియబుల్ ని మనం కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేయాలి అంటే మనకు 2 బైట్లు కావాలి. 2 bytes, 2 bytes మీన్స్ 16 bits అండి. 16 bits ఆఫ్ మెమరీ కావాలి మనకు. సో ఇదేమిటి నేను చెప్తున్నది ఫర్ ది ఓల్డ్ కంపైలర్స్. ఇప్పుడు వచ్చే కొత్త కంపైలర్స్ లో ఇంటీజర్ యొక్క సైజు కొన్ని కంపైలర్స్ లో 4 bytes గాను, కొన్ని కంపైలర్స్ లో 8 bytes గాను కూడా తీసుకోబడుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. ఏంటంటే ఇంటీజర్ యొక్క సైజు కంపైలర్ టు కంపైలర్ అనేది వేరీ అవుతూ ఉంది, లేదా మెషిన్ టు మెషిన్ వేరీ అవుతూ ఉంది. ఇది ఫిక్స్డ్ గా లేదు. ఓకే, అంటే మనం ఏ టైప్ ఆఫ్ కంపైలర్ మనం 32 బిట్ కంపైలర్ వాడుతున్నామా, 64 బిట్ కంపైలర్ వాడుతున్నామా, లేదు సమ్ అదర్ 8 బిట్ కంపైలర్ వాడుతున్నామా అనే దాని మీద బేస్ అయ్యి ఈ డేటా టైప్స్ తాలూకా సైజెస్ అనేవి, ఐ మీన్ ద ప్రైమరీ సైజెస్ అనేవి ఆధారపడి ఉంటాయండి. ఓకే, సో జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది ఓల్డ్ కంపైలర్స్, పాత కంపైలర్స్ అన్ని కనుక తీసుకున్నట్లయితే ఇంట్ ఏమొచ్చి 2 bytes ని ఆక్యుపై చేస్తుందండి. అదే లాంగ్ ఇంట్ అయితే 4 bytes ని ఆక్యుపై చేస్తుంది. ఓకే, సో ఒక నెంబర్ ని మీరు ఒక ఇంటీజర్ నెంబర్ ని రిప్రజెంట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా 2 bytes ఆఫ్ మెమరీ కావాలి ఓల్డ్ కంపైలర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లోట్ అండి. ఫ్లోట్ అనే డేటా టైప్ ఉంది. ఈ ఫ్లోట్ అనే డేటా టైప్ ని యూజ్ చేసి మనం ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేయొచ్చు, లేదా రియల్ నెంబర్స్ అంటాం వాటిని. రియల్ నెంబర్స్ అంటే ఏ నెంబర్ కి అయితే డెసిమల్ పోర్షన్ ఉంటుందో, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుందో అటువంటి నెంబర్స్ ని మనం ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటాం. ఓకే, మనకి ఎప్పుడైనా ఒక ఆపరేషన్ చేసినప్పుడు యాక్యురేట్ గా వాల్యూ అంటే పాయింట్స్ తో సహా రావాలి అనుకుంటే మనం ఎప్పుడు కూడాను ఫ్లోట్ డేటా టైప్ ని వాడాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఈ ఫ్లోట్ లో నార్మల్ ఫ్లోట్ కనుక ఫ్లోట్ తీసుకుంటే మీకు 4 bytes ఆక్యుపై చేస్తుంది ఓల్డర్ కంపైలర్స్ లో.
డబుల్ ఏమొచ్చి 6 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. లాంగ్ డబుల్ ఏమొచ్చి 8 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్యార్. మనం ఇండివిజువల్ సింగిల్ క్యారెక్టర్స్ తో వర్క్ చేయాలనుకున్నప్పుడు క్యార్ అనే డేటా టైప్ ని వాడతామండి. ఈ క్యార్ అనే డేటా టైప్ 1 బైట్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. సింగిల్ బైట్ అన్నమాట. ఓకే. అంటే ఒక క్యారెక్టర్ ని మనం సిస్టమ్ మెమరీలో స్టోర్ చేయాలి అంటే మనకు 8 బిట్స్ ఆఫ్ ర్యామ్ కావాలి. ఓకే. 8 బిట్స్ ఆఫ్ మెమరీ కావాలి. ఇంకొక ప్రైమరీ డేటా టైప్ ఉందండి. అదేమిటంటే వాయిడ్. ఈ వాయిడ్ అనే డేటా టైప్ ఏమిటంటే ఇది ఏమీ లేని దీన్ని సూచిస్తుందన్నమాట. అంటే మనం ఏ డేటాను తీసుకోవట్లేదు అనుకోండి. అసలు డేటాతో వర్క్ చేయట్లేదు అనుకోండి. అప్పుడు మనం వాయిడ్ అంటే నథింగ్ అన్నమాట. ఓకే. ఏమీ లేని దాన్ని సూచించేదాన్ని మనం వాయిడ్ అంటాం. ఓకే. అంటే మనం ఏ డేటాతో ఎటువంటి డేటాతో వర్క్ చేయట్లేదు అనుకోండి. అప్పుడు మనం వాయిడ్ యూజ్ చేయొచ్చు అన్నమాట. రైట్. సో ఇవి ప్రధానంగా 4 డిఫరెంట్ డేటా టైప్స్ అండి. ప్రైమరీ డేటా టైప్స్ లేదా బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటాం. వీటి తాలూకా రేంజెస్ అనేవి ఇక్కడ మీకు స్లైడ్ లో చూపించడం జరిగిందండి. ఇవన్నీ కూడాను ఓల్డర్ కంపైలర్. ఓకే. ఓల్డర్ కంపైలర్ తాలూకా రేంజెస్ అండి ఇది. సైన్ క్యార్ గనక తీసుకుంటే మీకు క్యారెక్టర్ సైన్డ్ క్యారెక్టర్ అంటే ప్లస్ ఏ ప్లస్ బి మైనస్ ఏ మైనస్ బి సంథింగ్ లైక్ దట్ అన్నమాట. అలాంటి ఒక క్యారెక్టర్ తీసుకుంటే గనక సైన్ తో పాటు ఒక క్యారెక్టర్ గనక కావాలి అనుకుంటే ఆ రేంజ్ ఏమొచ్చి -128 టు +127. ఓకే. క్యారెక్టర్ రేంజ్ అనేది -128 టు +127 ఉండొచ్చు. ఇది ఎన్ని బైట్స్ ని ఆక్యుపై చేస్తుంది? 1 బైట్ ని ఆక్యుపై చేస్తుందండి. మీరు ఎప్పుడైతే క్యారెక్టర్ డేటాతో వర్క్ చేస్తున్నారో ఈ క్యారెక్టర్ డేటాని మనం కన్సోల్లో డిస్ప్లే చేయాలి అనుకుంటే మీరు ఏదైనా ఒక డేటాని క్యారెక్టర్ ఫార్మాట్ లో డిస్ప్లే చేయాలి అనుకుంటే మనకు ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అని ఉంటాయండి. మనం గతంలో చూసాం. ముందు లెక్చర్స్ లో %d వాడాం ఒక దగ్గర ప్రింట్ చేసేటప్పుడు. %d ఎందుకంటే ఇంటీజర్ ని గానీ డెసిమల్ నెంబర్స్ ని గానీ ప్రింట్ చేయడానికి %d వాడతాం. అలానే మీరు క్యారెక్టర్ టైప్ డేటాని కనుక డిస్ప్లే చేయాలి అనుకుంటే మీరు ఆర్ సపోజ్డ్ టు యూజ్ %c. %c అనేటువంటి ఫార్మాట్ స్పెసిఫైయర్ ని వాడాలి. ఒక క్యారెక్టర్ ని డిస్ప్లే చేయాలంటే %c అనేటువంటి ఫార్మాట్ స్పెసిఫైయర్ ని వాడాలి. అలానే అన్సైన్డ్ క్యార్ తీసుకుంటే కనుక ఓల్డర్ కంపైలర్స్ లో దాని తాలూకు రేంజ్ అనేది 0 to 255. Those many characters you can represent in unsigned manner. ఓకే. 1 బైట్ ఆక్యుపై చేస్తుంది. దానికి కూడా ఫార్మాట్ ఏమొచ్చి %c. ఫార్మాట్ స్పెసిఫైయర్ ఏమొచ్చి %c. అదే ఇంటీజర్ తీసుకున్నారనుకోండి, షార్ట్ సైన్డ్ ఇంటీజర్ 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. రేంజ్ ఏమొచ్చి -32,768 టు +32,767. ఓకే. షార్ట్ సైన్డ్ ఇంటీజర్ 2 బైట్స్ కదండి. ఒక్కొక్క బైట్ లో 8 బిట్స్ ఉంటాయి. అంటే 2 బైట్స్ అంటే 16 బిట్స్. 2 to the power of 16 is 65,535. 536 యాక్చువల్లీ. 0 నుంచి 65,535 అన్నమాట. ఓకే. సైన్డ్ ఇంట్ కాబట్టి మనకు దీంట్లో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఏమొచ్చి సైన్ నెంబర్స్ ఉంటాయి. నెగటివ్ నెంబర్స్ ఉంటాయి. హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఏమొచ్చి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇంక్లూడింగ్ 0 కాబట్టి మనకు -32,768 టు 0 then 30 plus 32,767. అలానే అన్సైన్డ్ ఇంట్ అయితే గనక 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. సైన్ స్పెసిఫై చేయం కాబట్టి మనకు 65,536 0 నుంచి 65,535 నెంబర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అన్సైన్డ్ ఇంట్ ని మీరు డిస్ప్లే చేయాలి అనుకుంటే మనం %u అనేటువంటి ఒక ఫార్మాట్ స్పెసిఫైయర్ ని వాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ఇది మీకు నేను ఒక చిన్న ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ %u, %d, %ld ఎప్పుడు ఏది వాడతాం అనేది. ఓకే. సో ఇవి రేంజెస్ అండి. ఈ రేంజెస్ అనేవి మెషిన్ టు మెషిన్ మారుతూ ఉంటాయండి.
ఇప్పుడు కాంటెంపరరీ మెషిన్స్ లో అయితే గనక ఈ బైట్ సైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి చాలా వరకు. అంటే సైన్డ్ ఇంట్ కి ఏమొచ్చు మనకు 4 బైట్స్ తీసుకుంటున్నారు ప్రస్తుతం. అంటే కాంటెంపరరీ మెషిన్స్ లో. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి కంప్యూటర్స్ లో ఇంట్ తాలూకు సైజ్ అనేది వేరీ అయిందండి. కాబట్టి ఈ రేంజెస్ అనేవి దే ఆర్ నాట్ ఫిక్స్డ్ అన్నమాట. ఇవి మారుతూ ఉంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి ఈ ఫార్మాట్స్ అన్నమాట. అది ఏ పర్టికులర్ డేటా టైప్ అయినా కూడాను దాన్ని మనం ప్రింట్ చేసేటప్పుడు ఉపయోగించేటువంటి ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మారలేదండి. ఓకే. అలానే మీరు ఒక పర్టికులర్ డెసిమల్ డేటాని హెక్సాడెసిమల్ ఫార్మాట్ లో మీరు ప్రింట్ చేయాలంటే మనం %x వాడతామండి. ఓకే. అదొక ఫార్మాట్ స్పెసిఫైర్ ఫర్ ప్రింటింగ్ డెసిమల్ నెంబర్స్ ఇన్ హెక్సాడెసిమల్ ఫార్మాట్. అలానే ఆక్టల్ లో డిస్ప్లే చేయాలి అనుకుంటే %o వాడతామండి. ఓకే. సో ఇక్కడ మనకు ఈ డేటా టైప్ తాలూకు సైజెస్ అనేవి మెషిన్ స్పెసిఫిక్ అని చెప్పాను కదా. మెషిన్ స్పెసిఫిక్ అయినప్పుడు మనకు ఏ డేటా టైప్ ఎంత మెమరీని ఆక్యుపై చేస్తుందో మనకు తెలియదు. సో అది తెలుసుకోవడానికి మనకు ఒక బ్యూటిఫుల్ మెకానిజం ఉందండి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఒక ఆపరేటర్ ఉందన్నమాట, సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్. ఈ సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ మనం యూజ్ చేసి ఒక పర్టికులర్ డేటా టైప్ ఎంత మెమరీని ఆక్యుపై చేస్తుందో తెలుసుకోవచ్చు అనమాట. అంటే మీరు దీన్ని ఎలా వాడతామంటే సైజ్ ఆఫ్ క్యార్ అని ఇచ్చారనుకోండి, సైజ్ ఆఫ్ క్యార్ విల్ ప్రింట్ ద మెమరీ రిక్వైర్మెంట్ ఫర్ ది క్యారెక్టర్ డేటా టైప్. అంటే క్యారెక్టర్ డేటా టైప్ కి ఎంత మెమరీ అయితే ఆ పర్టికులర్ సిస్టమ్ లో తీసుకుంటుందో, ఎంత మెమరీ అయితే అలౌడో దాన్ని డిస్ప్లే చేస్తుంది అనమాట. 1 బైట్ అయితే 1 బైట్, 2 బైట్ అయితే 2 బైట్. మెషిన్ స్పెసిఫిక్ అని చెప్పాం కదా, దాని ప్రకారంగా అనమాట. రైట్. సో ఇప్పుడు ఇదండి ఒక చిన్న ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో మీరు చూసుకున్నట్లయితే ద సైజ్ ఆఫ్ క్యార్, సైజ్ ఆఫ్ సైన్ క్యార్, సైజ్ ఆఫ్ అన్సైన్ క్యార్, సైజ్ ఆఫ్ షార్ట్ ఇంట్, సైజ్ ఆఫ్ ఇంట్, అలా ఈ పర్టికులర్ మెషిన్ అంటే నా ల్యాప్టాప్ లో ఈ ప్రోగ్రామ్ రాశాను కదా. ఈ ప్రోగ్రామ్ రాసినప్పుడు దాని తాలూకు అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ ఎలా వచ్చింది నాకు, సైజ్ ఆఫ్ క్యార్ ఈజ్ 1 బైట్. అంటే నా మెషిన్ లో కూడాను సైజ్ ఆఫ్ క్యార్ అనేది 1 బైటే తీసుకుంటుంది. Size of unsigned char is 1 byte. Size of unsigned char is 1 byte. Size of short int is 2 bytes. Whereas int is 4 bytes. నార్మల్ గా ఓల్డ్ కంపైలర్స్ లో అయితే మీకు ఇంట్ అనేది 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. బట్ నాది 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాను నేను. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 వాడుతున్నాను. ఓకే. సో దీంట్లో ఇంటీజర్ ఏమొచ్చి 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. అలానే ఫ్లోటింగ్ పాయింట్, float is also 4 bytes. Float is also 4 bytes. But long int is 4 bytes. Long double is 8 bytes. Long double is 16 bytes. ఓకే. సో మీకు ఎప్పుడైనా ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ లో మీరు వాడుతున్న డేటా టైప్ తాలూకా సైజ్ తెలియకపోతే, ఓకే, బిల్ట్ ఇన్ టైప్స్ అనుకోండి, మీకు సైజెస్ మాక్సిమం తెలుస్తాయి. ఓకే. యూజర్ డిఫైన్ డేటా టైప్ కానీ డిరైవ్ డేటా టైప్స్ అయితే కనుక వాటి సైజెస్ తెలిసే అవకాశం లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సైజ్ ఆఫ్ అనేటువంటి ఒక ఆపరేటర్ని వాడి మనం ఆ పర్టికులర్ డేటా టైప్ తాలూకా యాక్చువల్ మెమరీ రిక్వైర్మెంట్ సైజ్ ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో ఈ పర్టికులర్ లెక్చర్ లో మీరు బిల్ట్ ఇన్ టైప్స్ గురించి తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ లెక్చర్ లో ఈ బిల్ట్ ఇన్ టైప్స్ ని ఎలా డిక్లేర్ చేయాలి, సో వాటితో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి, ఒక టైప్ నుంచి ఇంకో టైప్ కి ఎలా కన్వర్ట్ చేస్తాం, అలానే వాటితో పాటు డిరైవ్ డేటా టైప్స్ గురించి కూడా ఫర్దర్ లెక్చర్స్ లో మీరు వివరంగా తెలుసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.